అనంతపురం తాడిపత్రిలో ఇంకా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన. పోలీస్ తీరును నిరసిస్తూ స్టేషన్ ఎదుట స్నానం చేస్తూ నిరసన వ్యక్తం చేసిన జేసీ. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన జేసీ. పోలీసుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులు ఇప్పటికే వైసీపీ పార్టీ నాయకులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేం పోవాలనుకుంటున్నాం. పోలీసు వ్యవస్థ మా పైన గతంలో కక్షగట్టింది. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. మా మీద ఎవరు వివక్ష చూపినా నేను భయపడే ప్రసక్తి లేదు. మాకు పదవుల మీద వ్యామోహం లేదు. ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దీనికి అంతటికీ కారణం పోలీసు వ్యవస్థ. హైకోర్టు ఆర్డర్ ప్రకారం కేసులు నమోదు చేయమంటే ఇంత వివక్ష చూపడం ఏంటి? ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం ఏదో కావాలని అయితే లేదు. ఎప్పుడు చంద్రబాబుని కూడా అడగల. ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మా నాయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మేము ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే. నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టబట్టి కేసులు నిన్న పెట్టినాం, ఈ పొద్దు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవి కాదు. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా. నాకు వేరే కోరిక లేదు. నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నాం. మా మామ 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాడిది 6 సార్లు ఎమ్మెల్యే. అన్నీ చూసినాము. ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం దీనికంతా. స్టేషన్ దగ్గరే నిరసన చేస్తాను.